దేవుడిని ఎందుకు పెట్టి మనం ఆరాధించాలి అంటే, గడిచిన సంవత్సరం అంతా కూడా ఆయన ఎంతగానో మనం ప్రేమించి, ఆయన కృప చొప్పున, ఆయన ప్రాణాళిక చొప్పున సమస్తము ఆయన మనల్ని ఏది అవసరమో అది మనకి ప్రతి విషయంలో ఆయన తోడుగా ఉండి మనందరినీ కూడా కాచి కాపాడినందుకు ఆ తండ్రికి మనం ఎంతైనా కృతజ్ఞత కలిగి ఉండాలి. మరొక సంవత్సరం ఆయన దయాకిరీటం ఇచ్చినందుకు ఆయన దయ చొప్పున మనం ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి. ఈ మొదటి వారం ఆరాధన వర్తమానం తీసుకున్న రిఫరెన్స్ అన్ని కూడా పాతవే. ఎందుకంటే కొత్తగా వచ్చే వారికి దేవుడిని ఎందుకు పెట్టి మనం కనపరచాలి, దేవుడి సన్నిధికి ఎందుకు రావాలి, దేవుడు మనం చేసిన మేలు ఏంటో వాటికి పూర్తిగా అర్థం కాదు. కాబట్టి అన్నీ కూడా దేవుడు పాత మాటలే మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఎందుకంటే మనం కూడా మర్చిపో ఉండొచ్చు. మానవుడికి పెద్ద అలవాటు ఏంటంటే తరచూ మర్చిపోయే అలవాటు. కాబట్టి మనం దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు నిజంగా ఇక్కడ ఉన్నాడని, ఆయన నీతో నాతో మాట్లాడుతున్నాడని మనం నమ్మి ఆయన సన్నిధికి వచ్చి ఉన్నాం. కానీ ప్రతి విషయంలో కూడా దేవుడు ఏమైతే మాట్లాడుతున్నాడో ఆ మాట ప్రకారంగా మనం జీవించడం నేర్చుకోవాలి. దేవుడి సన్నిధిలోకి వచ్చి ఏదో వచ్చాము కదా, 4 మాటలు విన్నాం కదా, టైం అయిపోయింది వెళ్ళిపోదాం కదా అనుకున్నట్టు కాదు. ఇంతవరకు మనం జీవించిన జీవితాలు కొంతమంది అలా ఉన్నామేమో, కానీ మనం ఈ దానికి కొత్త జీవితం. దేవుడు ఏ విధంగా నేను నన్ను కోరుకున్నాడో ఆ విధంగా మనం జీవించడానికి, ప్రతి విషయంలోనూ దేవునికి లోబడి ఉండటానికి, ఆయన ఏమైతే మన నుంచి ఆశించాడో ఆ విధంగా మనం జీవించడానికి ఆ ప్రభు దగ్గర మనం సాగిలపడి ఆయన దగ్గర మనం నేర్చుకున్నాం. ప్రతి ఒక్కరికి దేవుడు ప్రతి సమయంలోనూ మనం ఆదుకుంటూ ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు, తన తండ్రి స్థానంలో ఉన్నాడు. ఎవరిని ఇచ్చిపెట్టే దేవుడు కాదు, సమస్తము సమకూర్చి జరిగించే దేవుడు. నేను చాలా కాలంగా బాధపడుతూ ఎవరికి చెప్పుకునేవాడిని కాదు. నా కుటుంబంలో తన కుటుంబంలో తను దేవుడు ఏర్పరచుకున్నాడు, తెలుసుకున్నాడు. నాలో నిజమైన క్రైస్తవ జీవితం లేదా? మేము నిజంగా అలా జీవించట్లేదా? మా కుటుంబం నుంచి ఎవరు రారా సన్నిధికి, ప్రభువుకు తీసుకురావా అని నాలో నేనే దుఃఖించేవాడు. ఈ సంవత్సరంలో దేవుడు నా తల్లిని నాకు దయాకిరీటంగా ఇచ్చాడు. తన సన్నిధిని నడిపించి తనగానే తనతో తను ఒప్పించబడింది. దేవుడే తనతో మాట్లాడి ఆమె స్వయంగా ఫోన్ చేసి, నాన్న ఇంకా నేను ఇక్కడ ఉన్నాను, నేను మీతో ఉంటాను, నేను ప్రార్థన చేసుకుంటాను, దేవుడి సన్నిధికి నేను తీసుకెళ్ళి. ఈ సంవత్సరం నాకు దేవుడు చేసిన గొప్ప కార్యం అది. నేను ఇంకా విడిచిపెట్టేస్తున్నాను. ప్రార్థన చేసి దేవుడిని అడిగి విడిచిపెట్టేస్తున్నాను. ప్రభు నా జీవితంలో లేదేమో, నేను నిజంగా క్రైస్తవుడుగా నాకు ఎవరికి కనిపించట్లేదేమో, నాలో ఏ సాక్ష్యం లేదేమో, నాకేం కనిపించట్లేదేమో, అందుకే నా నుంచి నా కుటుంబం నుంచి ఎవరో రాలేకపోతున్నారు అన్నందుకు దేవుడి సంవత్సరం నా తల్లిని నాకు దయాకిరీటంగా ఇచ్చాడు. అందుని బట్టి నేను అంతేనా దేవునికి కృతజ్ఞత కలిగి నేను మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా నా ప్రభు పాదాల కంటే సాగలపడుతూ ఉంటాను. దేవుడు మనందరినీ కూడా ఆయన ప్రతి విషయంలో మనల్ని తండ్రి ఏ రకంగా అయితే జాలిపడి ఓదార్చి ముందుకు కొనసాగిస్తాడో అలాగే నీకు నాకు కూడా ఆ పరలోక తండ్రి స్థానంలోని మనకున్నాడు. అందులో పెట్టి దేవుడిని మనం ఆరాధించాలి, దేవుడిని గణపరచాలి. ఆరాధన అనేది మందిరంలో కూడుకుని 4 మాటలు చెప్పుకుని కానుకలు వేసుకుని మందిరంలో పనులు చేసేది కాదు. ఆరాధన అనేది వ్యక్తిగత జీవితం అయి ఉండాలి. మన జీవితం దేవుడికి అర్పణ అయి ఉండాలి. అంతేగాని మనకు మనంగా ఏదో 4 మాటలు చెప్పుకుంటాం, ఇవాళ ఆగ్రహం అయిపోయింది, మళ్ళీ మంగళార్థంగా మనం అడక్కలేదు, మంగళార్థం అయిపోయింది, లక్ష్యార్థం, ఇలాగా రోజులు గడుపుకునే జీవితాలు కాదు. ఇక నుంచి ఏ రోజు దేవుడు రాకడో, ఏ రోజు నా ప్రాణం పోకడో అనే చిత్తపాటు మనం ఉండాలి. అలాంటి జీవితం మనం జీవించడానికి ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడని మనం స్పష్టంగా గ్రహింపు కలిగి ఉండాలి. 103వ కీర్తన పేజీ నంబర్ 506, 103వ కీర్తన.
103వ కీర్తన 13వ వచనం. 13వ వచనం చదవగా, తండ్రి తన కుమారుడు ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులుగా ఎడల జాలిపడును. చాలు. ఎవరి ఎడల జాలి పడతాడు ఆయన? ఎవరైతే నిజంగా భయభక్తులు కలిగి, ఎవరైతే నా ప్రభు నా కోసం తన సమస్తం విడిచిపెట్టాడు కదా, నా ప్రభు సమస్తం నా కోసం వదులుకున్నాడు కదా, తండ్రితో సమానంగా కూర్చోవలసిన వాదాన్ని విడిచిపెట్టుకుని ఈ మురుకు లోకంలోకి, ఈ మురుకంపులోకి, ఈ పాపిష్టి బతుకులోకి నాతో పాటు ఆయన జీవించాలని ఈ లోకానికి వచ్చాడు కదా, నా కోసం తనగా అర్పించుకున్నాడు కదా అని ఒక ఆలోచన మనకు కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన తండ్రి స్థానంలో ఉండి మనం పరీక్షిస్తున్నాడు. ప్రతి విషయంలోనూ మనం మెలుగు కలిగి ఉండాలి. తండ్రి పట్ల, బిడ్డల పట్ల, పిల్లల పట్ల తండ్రి ఎలాగైతే జాలిపడతాడో నీ పట్ల, నా పట్ల అలాగే జాలిపడుతున్నాడు. ఏమో పోయిన సంవత్సరం మనం అనుకున్న టార్గెట్ దేవుడిలో మనం ఎదగలేకపోయామేమో, మనం ఎన్నెన్నిసార్లు తప్పిపోయాము, ఏ సందర్భంలో తప్పిపోయాము, ఆ తప్పుపోయిన జాలిపడుతున్నాడు. మనమే కోపపడతల్లా, జాలిపడుతున్నాడు. మన పిల్లల పట్ల, మన తల్లిదండ్రులు మనం ఎన్ని తప్పులు చేస్తే సరే ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు? జాలిపడతారు. వాడిని బుజ్జగిస్తారు, ఓదారుస్తారు, తిడతారు, కొడతారు, మళ్ళీ ప్రేమిస్తారు. ఎందుకు? ఆ పిల్లలు తప్పిపోకుండా ఉండటానికి. అలాగే దేవుడు కూడా మన పక్షాన ఆయన తండ్రి స్థానంలో ఉన్నాడు. ఒక సంవత్సరం వ్యవసాయం, ఒక వ్యాపారం, లేకపోతే ఒక చెరువు లాస్ వచ్చి బాధపడినప్పుడు ఆ పెద్దవాళ్ళు ఆ బిడ్డని ఏమంటారు? ఓన్లే నాన్న, ఇంకో సంవత్సరం దాన్ని కాసుకుందాం, ఇంకో సంవత్సరం పండించుకుందాం, ఇంకో సంవత్సరం వ్యాపారం కొనసాగించుకుందాం, ఇంకో సంవత్సరం కష్టపడి పని చేద్దాం. ఎందుకు తండ్రి ప్రోత్సహిస్తాడు? ఆ బిడ్డ బాధని ఓదారుస్తాడు. ఆ బిడ్డ బాధ తప్పిపోకుండా, ఆ బిడ్డ నష్టపోకుండా, ఆ బిడ్డ కుంగిపోకుండా ఉండడానికి ఆ తండ్రి ఓదారుస్తాడు. అలాగే పరలోక తండ్రి నిన్ను నన్ను కూడా అలాగే ఓదారుస్తున్నాడు, అలాగే ఆయన ప్రోత్సహిస్తున్నాడు. మనం ఎక్కడైతే తప్పిపోయామో, ఏ సందర్భంలో అయితే మనం దేవునికి వ్యతిరేకంగా ఉన్నామో, ఏ సందర్భంలో అయితే దేవునికి మనం దూరమై ఉన్నామో అవి తెలుసుకోవటానికి, ఆయన నేర్పించడానికి మన పట్ల జాలి కలిగి ఉన్నాడు. అలాంటి జాలి కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఎలా ఉన్నా సరే, మనం ఏ స్థితిలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, నా ప్రభు కోసం నేను జీవించాలి. నా ప్రభు సమస్తం విడిచిపెట్టాడు, కానీ నా ప్రభు కోసం రోజులో 1 గంట నేను జీవించగలుగుతున్నానా లేదా? నా ప్రభు కోసం నేను ఎలా జీవిస్తున్నాను? నా ప్రభు కోసం నేను ఏం చేస్తున్నాను? నాకు ఆలోచన కలిగి ఉన్నాను. ఆ తండ్రి దుఃఖపడినప్పుడు ఆ బిడ్డ కూడా బాధ వస్తుంది. అరే, నమ్మలే కదా నా తండ్రి బాధపడుతున్నాడు. అలాగే మనం కూడా మన పట్ల ఆయన జాలి పడుతున్నాడు. ఎన్నిసార్లు మనం ప్రయత్నించినా ఓడిపోతున్నామని ఆయన జాలి పడుతున్నాడు. ఆయన జాలి పడినప్పుడు మనం కూడా అది తీసుకునే నిర్ణయం బలంగా తీసుకోవాలి. వేసుకునే పునాది బలంగా వేసుకోవాలి. మనం కట్టుకుంటాం రాదు, మనం కట్టుకోలేము. కట్టుకోలేనప్పుడు ఏం చేయాలి? ఆయన దగ్గర కూర్చోవాలి, ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. ఆయనతో మనం మాట్లాడుతూ, నా ప్రభువా నాకు నేర్పించు, నాకు చేత కాట్లా, నేను దీనుడును, పనికిరాని వాడిని, పనికిపోయిన దాన్ని, నాకు చేత కాట్లేదు ప్రభువా, నాకు నేర్పించు. మనం బాగా దుఃఖించినప్పుడు ఆ తండ్రి వచ్చి నీ కన్నీళ్ళు నా కన్నీళ్ళు తుడుస్తాడు, మనందరినీ ఓదారుస్తాడు. మనందరినీ ఓదార్చి తన తండ్రి స్థానంలో ఉండి తన ఏమైతే మనకు అవసరమో అవన్నీ కూడా అందిస్తాడు. మన పిల్లలకి మనం ఇస్తలా, మన పిల్లలు ఉద్యోగాలు చేసినప్పుడు కూడా వాడు యోగక్షేమాలు మనం తెలుసుకుంటా. నాన్న ఏం కావాలి, అమ్మ ఏం కావాలి, అరే నాన్న ఎక్కడున్నావురా, ఏం చేస్తావు? అలాగే ఆ తండ్రి కూడా ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అన్నీ చూస్తున్నాడు. మనం ఎలా ఉన్నామో, ఏం చేస్తున్నామో, మన ఆలోచన విధానం సమస్తం ఆయనకి ఎరికే, దేన్ని తీసివేయడానికి లేదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా తండ్రిని తండ్రిగా గౌరవించాలి, తండ్రిని తండ్రిగా గౌరవించాలి. ఎప్పుడైతే తండ్రి స్థానంలో ఉన్నవాడిని తండ్రిగా మనం గౌరవించామో ఆ పరలోక తండ్రిని కూడా మనం గౌరవిస్తాం. మన ఎదురుకుండా తండ్రి స్థానంలో ఉన్నవాడిని మనం గౌరవించినప్పుడు కనిపించిన పరలోక తండ్రిని మనం గౌరవిస్తామా? అలాగే ప్రతి విషయంలో కూడా మనం మెలుగు కలిగి దేవుడు మనకిచ్చిన ఆర్థికతని, మనకిచ్చిన సమస్తమును మనం
జాగ్రత్త పడుతూ ఆ తండ్రికి సమస్తము మనం సమర్పించుకోవడానికి ఇష్టపూర్వకంగా అంగీకారంగా ఉండాలి. మనం ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడు తెలుసా? నా వద్దకు వచ్చిన వారిని ఎవరిని నేను తోసిపుచ్చాను. నువ్వు ఎలా ఉన్నా సరే, నువ్వేం చేస్తున్నా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నిన్ను నేను తోసిపుచ్చాను. అలాంటి దేవుడు నీకు నాకు ఉన్నాడు. మన దేవుడు అసామర్థ్య దేవుడు కాదు, చేతగాని వాడు అంతకన్నా ముందే కాదు. సమస్తము ఆయన వద్ద నుంచి మనకు వస్తుంది. సమస్తము ఆయన మన కోసం కల్పించి ఉంచాడు. ఇది నాది, ఇది నీది అనడానికి లేదు. సమస్తము ఒకటి ఉంది ఒకటి లేదు అనడానికి లేదు. సమస్తము ఆయన ముందుగానే సిద్ధపరిచాడు. యోహాను సువార్త 86 యోహాను సువార్త 6వ అధ్యాయం 86 యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. 37వ వచనం. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొక్కకు వస్తురు. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును బయటకు త్రోసివేయను. నాకిష్టమును చాలు. తండ్రి తనకు అనుగ్రహించిన వారు, తండ్రి తనకు ఎవరినైతే అనుగ్రహించాడో వారిని అందరూ కూడా ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన దగ్గరికి వచ్చే వరకు ఆయన విడిచిపెట్టాడు. అలాగే ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎవరిని ఆయన కించపరచడు, తోలనాడాడు, బయటికి పెట్టాడు. ఆయన ప్రేమ కరుణ సంపన్నుడు, కృపా సంపన్నుడు, దయామయుడు, కనికరం గల దేవుడు. అలాంటి దేవుడు నీకు నాకు ఉన్నాడు. వ్యర్థంగా అనేకమైన చోట్ల మనం తిరిగి ఉన్నాం. వ్యర్థంగా మన జీవితాలను పాడు చేసుకున్నాం. ఎక్కడైతే మనం తప్పిపోయామో దాన్ని గ్రహింపు కలిగి ఉండాలి. ఇవాళ ఎవరైతే బలంగా దేవుని కోసం జీవించాలనుకుంటున్నామో అక్కడే అపవాది గళ్ళు కొడుతూ ఉంటాడు. ఎక్కడైతే అల్పంగా ఉంటుందో ఆ వరదకు ఆ గండి ఎలాగైతే పడుతుందో క్రైస్తవ ఆత్మీయ జీవితాల్లో కూడా అంతే. ఎవరైతే మనం బలంగా తీర్మానించుకుంటామో ఎక్కడైతే అల్పంగా ఉంటుందో అక్కడ అపవాది గండి కొడుతూ ఉంటారు. గండి కొట్టిందని మనం దుఃఖించకూడదు, బాధపడకూడదు. ఎందుకంటే ఆ ప్రభు దగ్గరికి వచ్చినాడు. ఎలాంటి దెబ్బలు తిన్నా, ఎలాంటి స్థితిలోంచి మనం వచ్చినా ప్రభు మనం అంగీకరించాడు, మనం చేర్చుకున్నాడు. అందరూ మన స్థితి ఏమిటో మనకు తెలియదా? మన బతుకులు ఏమిటో మనకు తెలియదా? అందరము ఆచిత నుంచి వచ్చిన వారు. మోసకరమైన జీవితం జీవించాం, అసూయతనంతో బతికాం, పాపం అనేక రకాలైన పాపాలు చేశాం, నోటి మాటతో దూషించాం, రకరకాల పాపాలతో మనం చిక్కులాడుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? పాపం నుంచి విడిపించాడు. ఈ లోక భారం నుంచి, లోక పాపం నుంచి మనందరినీ కూడా విడిపించాడు. ఈ లోకంలో మనం చిక్కుకుపోయినప్పుడు రోజు కష్టపడుతూనే ఉండేవాళ్ళం. ఉదయం నుంచి సాయంత్రం కష్టపడుతూనే ఉండేవాళ్ళం. కానీ మనస్ఫూర్తిగా సంతోషంగా గడిపిన జీవితాలు ఏమైనా ఉన్నాయా మనకి? ఆ రోజుల్లో సంతోషం అంటే ఏంటో మనకు తెలుసా? ఆ ప్రభు చెంతకు ఎప్పుడైతే మనం చేరామో మనకు సంతోషాన్ని కల్పించాడు, ఆనందాన్ని కల్పించాడు. దేన్ని మనం జయించలేకపోయామో దాన్ని ఎలా జయించాలో నేర్పించాడు. ప్రాణభీతి నుంచి తప్పించాడు, అనారోగ్యాల బాధ నుంచి తప్పించాడు, లోకంలో ఉన్న ప్రతి సమస్యను ఎదుర్కొనే భయం నుంచి మనం తప్పించాడు. ఆయన దగ్గరికి వచ్చిన వాడికి ఎవరిని ఆయన తోచిపుచ్చలా. మనం అందరం కూడా మురుకొంపు కొడుతూ చింపురు గుడ్లతో మనం వచ్చిన స్థితి. చింపురు గుడ్లాడి కట్టుకున్న గుడ్లు లేకని కాదు నేను చేస్తాం. మన జీవితాలు చింపురు గుడ్లా ఉండే జీవితాలతో మనం వచ్చాం దేవుని సన్నిధికి. అలాంటి వ్యర్థమైన జీవితంతో మనం జీవించి మనం వచ్చినప్పుడు దేవుడు మనం తోచిపుచ్చలా.
మనల్ని ప్రేమించాడు, శాంతించాడు. మనందరినీ కూడా ఆయన రెక్కచాటును భద్రపరుచుకున్నాడు. తన కృపను పెట్టి మనందరినీ ఆస్వాదించాడు, లేవనెత్తాడు. ఇవాళ ఆయన మార్గంలో మనం నడిపిస్తున్నాడు. అలాంటి దేవుడు నీకు నాకు ఉన్నాడు. ఈ కొత్త సంవత్సరంలో కొత్తగా మరొక సంవత్సరం మనకి దయాగ్రహం వచ్చి మొదటి వారంలో దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట మన మనసులో ముద్రింపబడాలి. ప్రతి ఒక్క మాట మనం దాన్ని బలపరచుకోవాలి, భద్రపరచుకోవాలి. ఆ ప్రకారం జీవించడం మనం నేర్చుకోవాలి. మనం ధైర్యం కలిగి ఉండాలి. ఏ విషయాల్లో కూడా భయపడకూడదు, దిగులు పడకూడదు, చింతించకూడదు. ఎందుకంటే మన ప్రభు ఉన్నాడు. మన ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏ విషయంలో కూడా భయపడవసరం. మనం ఎలాగెళ్ళినా సరే అయినా శాంతిస్తున్నాడే కానీ మనం తోసిపుచ్చట్లేం. అలాంటి దేవుడు నీకు నాకు ఉన్నాడు. అలాంటి దేవుడు ఉన్నప్పుడు మనం దేనికి భయపడాలి? దేవుడు ఏమన్నా మనల్ని అసమాజిగా విడిచిపెట్టే దేవుడా? మనం విడిచిపెట్టే దేవుడు కాదు. మన దేవుడు ఎటువంటి దేవుడు తెలుసా? కన్న తల్లైనా మర్చిపోతుందేమో కానీ ఆయన మాత్రం నిన్ను నన్ను మర్చిపోయే దేవుడు కాదు. ఆయన మాత్రం మర్చిపోడు. మన తల్లిదండ్రులు మర్చిపోవచ్చు, మన వాళ్ళందరూ మనం విడిచిపెట్టవచ్చు, కానీ ఆ ప్రభు అయితే నిన్ను నన్ను మర్చిపోవట్లేదు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మనల్ని. ఇంకా మనం సజీవులుగా ఉండి ఆయన మందిరంలో ఆయన పాదాల కాడ ఇంకా మనం సజీవులుగా కూర్చుని ఆయన సృష్టించే భాగ్యాన్ని మనం కలగజేశాడు. యెషయా గ్రంథం 611 యెషయా గ్రంథం 611 17వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. చాలు. ఏ తల్లైనా సంటి బిడ్డను ఆ తల్లి మరుతుందా? తను ఎంత బాధపడ్డా, ఎంత కష్టం ఉన్నా, తన మనసులో ఎంత వేదన ఉన్నా ఆ తల్లి ఏం చేస్తుందా బిడ్డను? అది ఎందుకు ఏడున్నా సరే, ఆ ఆకలికి ఏడుస్తున్నాడేమో అని ఆ తల్లి ఏం చేస్తుందా బిడ్డను? తీసుకుని పాల్పడుతుంది. సందగా పాలు ఇచ్చి పడుకోబెడుతుంది. మళ్ళీ తనకు మెలుగు వచ్చినప్పుడు ఆ బిడ్డ ఏం చేస్తున్నాడో వెతుక్కుంటూ ఉంటుంది, చూసుకుంటూ ఉంటుంది. కళ్ళు తెరలేని పరిస్థితి అయినా సరే ఆ తల్లి ఏం చేస్తుంది? ఆ బిడ్డను వెతుక్కుంటూ ఉంటుంది. తల్లి ఎందుకు మరుగుతుంది? తల్లి మరవదు. కానీ దేవుడు ఉంటాడో తెలుసా? నీ తల్లినా మరవచ్చేమో కానీ నిన్ను మాత్రం నేను ఎన్నడూ మరవను. మన పట్ల ఎంత కనికరమో చూడండి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి పాపంలో ఉన్నా సరే దేవుడు ఏమంటున్నాడు? నీ తల్లైనా మిమ్మల్ని మరుస్తుందేమో కానీ నేను మాత్రం మిమ్మల్ని మరవను. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడు మనల్ని అంగీకరించాడు. మనం ఎలాగున్నా దేవుడు మనం ప్రేమించాడు. అందుకనే మనం మరవటం లేదు. ఎన్నిసార్లు ఎన్ని సందర్భాల్లో దేవునికి వ్యతిరేకంగా మనం జీవించాం. ఎన్నిసార్లు లోకంలోనే పందుల గుంపులో మనం ఉన్నప్పుడు, మన మనస్సాక్షి మనం గద్దించినప్పుడు, ఆ పందుల గుంపు నుంచి మనం బయటకు వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఎన్నిసార్లు మనం ప్రేమించి తయారు తీశాడు. ఆ తల్లి మరణం వల్ల ఆ తల్లి అయిన మనుషులే మగన్ తండ్రి మరణం. ఆ పరలోక తండ్రి నిన్ను నన్ను మరణం అంటున్నాడు. మన మరణం అంటున్నాడు ఆయన. ఎలాంటి స్థితిలో నుంచి మనం బయటకు వచ్చామో మనం బాగా గుర్తు చేసుకోవాలి. వాడ నా అందసందాలు పెట్టి, నా జ్ఞానాన్ని పెట్టి, నా తెలివితేటలు పెట్టి, నా బలాన్ని పెట్టి అతిశయపడటానికి లేదు. ఆయన కొలతలో మనం కొలుసుకుని చూసుకుంటే చిన్న గడ్డి రెల్లు లాంటి వాళ్ళం. మనం చిన్న రెల్లు లాంటి వాళ్ళం. అంటే ఎగిరిపోయే మన జీవితాలు, అలాంటి జీవితాలు మనవి అయినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? నేను, నాది, నా ఇష్టం,
మరి ప్రభు మన అయినా సరే మనం ప్రేమిస్తున్నాం, అయినా సరే మనం ప్రేమిస్తున్నాం. మన తల్లిదండ్రులు విడిచిపెట్టినట్టుగా మన ప్రభు కూడా విడిచిపెట్టవచ్చు కదా. విడిచిపెడితే మనం జీవించగలమా? మనం ఎవరైనా జీవించగలమా? ఎక్కడైనా ప్రతిసారి కూడా దేవుడు ఆయన కనిపాప ఆ పై రెప్పలు రెండు ఎలాగైతే దానికి దెబ్బ తగ్గకుండా కాసుకుంటాయో, ఆ రెప్పలా ఇలా ఆడుకుంటుందో, ఆ ప్రభు కూడా తన రెక్కతో ఇలా కప్పుతున్నాడు, కాస్తున్నాడు. ఆ పరలోక తండ్రి నిన్ను నన్ను అంతగా ప్రేమిస్తున్నాడు. దేవుడు ఏమంటాడు? నిన్ను కొడితే నా కనుగొట్టుకుంటాడని వాగ్దానం చేశాడు దేవుడు. అలాంటి దేవుడు నీకు నాకు ఉన్నప్పుడు తల్లి మనిషి ఆయన మరణం ఎందుకు అంటున్నాడు అనుకున్నాం? అందుకే తల్లిగా పడుతుందేమో కానీ నేను మరణం. ఏ కష్టకాలంలో ఉన్నావా, ఏ బాధలో ఉన్నావా, ఏ శక్తిలో ఉన్నావా, ఏ దిగులతో ఉన్నావా, నువ్వు ఎలా ఉన్నా సరే నా ప్రభు నా తండ్రి ఉన్నాడు. మానవుని చూసి రెండు పక్షులు ఏమనుకున్నాయో తెలుసా? ఎందుకే అత్తమాని మానవులు ఏడుతో దుఃఖిస్తూ ఉంటారు అంటే ఇంకో పక్షి ఏమన్నారో తెలుసా? మనకి తండ్రి ఉన్నాడే, వాళ్ళ తండ్రి లేడు. వాళ్ళ పరలోక తండ్రి ఉన్నాడు, వాళ్ళ తండ్రి లేడు. వాళ్ళ ప్రతి ఒక్కరికి అదే బాధ. దేవుడు నమ్ముకున్నామని చెప్పుకునే వాళ్ళకి అదే బాధ, దేవుడు లేని వాళ్ళకి అదే బాధ, కైతులను చెప్పుకునే వాళ్ళకి అదే బాధ, ఊళ్ళో తిరిగే వాళ్ళకి అదే బాధ. ఎందుకో బాధ వస్తుంది? ఎందుకంటే మనలో ఆశ, కోరిక. ఆ తండ్రి అయితే నిన్ను మర్చిపోని అంటాడు కదా. మరి అటువంటిప్పుడు మనం ఈ లోకాశాలని, లోక కోరికల్ని, ఈ లోక గంటల్ని మనం విడిచిపెట్టుకుంటే మనకు ఆ బాధే ఉండదు, ఆ దుఃఖం ఉండదు, ఆ చింతించవలసిన అవసరం ఉండదు. ఎంతసేపు మానవుడు దేవుడికి ఎక్కడ దూరం అవుతున్నాడంటే, దేవుడు కాసిన కాపుతాల నుంచి మనం ఎందుకు బయటకు వచ్చేస్తామంటే మనకంటూ కొన్ని కోరికలు ఉన్నాయి, మనకంటూ కొన్ని ఇష్టాలు ఉన్నాయి, మనకంటూ కొన్ని తను గనపరచుకోవడానికి, తను చూపించుకోవడానికి కొన్ని ఆశలు ఉన్నాయి. వాటిని మనం విడిచిపెట్టుకోలేక, వాటిని మనం వదులుకోలేక దేవుడికి దూరంగా ఉన్నాం. దేవుడైతే విడిచిపెడతా, మనం దేవుడిని విడిచిపెట్టామేమో కానీ దేవుడైతే నిన్ను నన్ను విడిచిపెడతా. దేవుడైతే ఎప్పుడు నిన్ను నన్ను విడిచిపెడతా. మనం తల్లిగా మర్చిపోయినా కానీ ఆయన మాత్రం నేను ఎప్పుడు మరవను విడబాయి. ఎలా అంటున్నాడు? ఎందుకు అంటున్నాడు? నిన్ను ఎంతగానో ప్రేమించాడు, అన్నింటినీ నోటి మాటతో సూచించాడు. నిన్ను నన్ను మాత్రం ఆయన సహస్రాలతో చెక్కుకున్నాడు. తన అరచేతిలో పెట్టి నిన్ను నన్ను చెక్కుకున్నాడు. సమస్త సృష్టిని నోటి మాటతో సూచించాడు. ఒక నరుణ్ణి మాత్రం తన సహస్రాలతో చేసుకున్నాడు. అందుకే ఆయన బిడ్డలమై ఉన్నాము. మనం ప్రేమిస్తున్నాడు ఆయన. ఆయన ప్రేమ, ఆయన కనికరం, ఆయన కృప మనలో లేనప్పుడు దేవుడు నమ్ముకున్నామంటే ఉంటుంది కానీ ఆయన కృపను మనం పొందలేకపోతున్నాం. ఆయన ఇచ్చిన ప్రేమను మనం పొందలేకపోతున్నాం. ఆయన చూపిన కనికరం మనం పొందలేకపోతున్నాం. ఎందుకు? మనకంటూ కొన్ని ఆశలు ఉన్నాయి, మనకంటూ కొన్ని నిబంధనలు ఉన్నాయి. దేవుని నిబంధన పక్కన పెట్టి మన ఆశలు, మన నిబంధనలు, మన సొంత నిర్ణయాలతో దేవుడు మనం దూరం అయిపోతుంది. అయినా సరే దేవుడు ఏమంటున్నాడు? నిన్ను నేను విడిచిపెట్టాను. నీ తల్లైన మనసునేమో కానీ నిన్ను ఎన్నడు నేను మరవను విడబాను. ఏ తల్లైన కన బిడ్డను మర్చిపోతుందా? మర్చిపోదు. ఒక అనారోగ్యంతో బాధపడుతున్నా ఒక బిడ్డ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది? రాత్రులు పగలు కూడైనా మానేస్తాడు, నిద్రైనా మానేస్తాడు. ఆ బిడ్డ లేచి ఎప్పుడు ఏడుస్తాడో, ఆ బిడ్డకి ఎప్పుడు ఆకలో, ఆ బిడ్డకి ఎప్పుడు ఏదో అవసరమో అవి చూసుకోవడానికి, వాటిని తెలుసుకోవడానికి, ఆ బిడ్డ వాక్క్షేమం తెలుసుకోవడానికి ఎలాగా తతలాడుతూ ఉంటుందో అంతకన్నా ఎక్కువ నీ పట్ల నా పట్ల అయినా కాపుదల ఉంటుంది. ఇక కాపుదల లేకపోతే మన జీవితాల్లో ఈరోజు ఈ కొత్త సంవత్సరంలో నూతనంగా మనం ఇవాళ సజీవులుగా మందులు అడుగుపెట్టగలమా? ఆయన ఇంకా మన పట్ల చూపించే దాలి, దయ, కనికరం. అందుకే తల్లైన మనసునేమో కానీ నిన్ను నేను ఎప్పుడు మరవను
ఎడబాయిను. అలాంటి దేవుడు నీకు నాకు ఉన్నాడు. దేవుడు ఒక్కడే ఈ లోక సర్వసృష్టికర్త, ఆ పరలోకపు తండ్రి అయి ఉన్నాడు. నీకు నాకు కాపుదల అయి ఉన్నాడు. ఆయన కాసుకునే దేవుడు, ఎప్పుడు మనం విడిచిపెట్టే దేవుడు కంటే కాదు. యెషయా-గ్రంథం 44వ అధ్యాయం 1-2 పేజీలు తిరగండి. పేజీ నెంబర్ 605, యెషయా-గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం. నేను ఆ, గట్టిగా వారి మీద లేలను, ఆ, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. చాలు. ఎవరమైతే దేవుని పట్ల దప్పిక కలిగి, దేవుని పట్ల ఆశ కలిగి, దేవుని మహిమను మనం పొందలేకపోతున్నామో, దేవుని కోసం మనం జీవించలేకపోతున్నామో, వారి మీద ఆయన ఏం చేస్తున్నాడు? నీళ్లను ప్రవహింపజేస్తున్నాడు. ఎండిన భూమి మీద జలప్రవాహం కుమ్మరిస్తానంటున్నాడు. ఎండిపోయినా ముందు కూర్చో, ఇలా ముందు కూర్చో. ఎండిపోయిన మన జీవితాల్లో దేవుడు ఏం చేస్తున్నాడు? జలప్రవాహం చేస్తానంటున్నాడు. మోడు మారిపోయామా? ఎండిపోయిన మన జీవితాల్లో ఉన్నామా? మన బాధలో, దుఃఖంలో ఉన్నామా? నిన్ను నన్ను పై మాటతో, నోటి మాటతో ఓదార్చేవారే కానీ నిన్ను నన్ను కంటి రప్పలా చూసుకునే కూడా పరలోక తండ్రి ఒక్కడే. మా గురుగారు చెప్పినట్టుగా పెదాలపై పప్పులు ఉండేవాళ్ళు అనేక మంది ఉంటారు. కానీ నిజమైన కాపుదల ఎవరు? ఆ పరలోకపు తండ్రి. నీ అవసరత ఆయన అవసరతగా భావించే దేవుడు నీకు నాకు ఉన్నాడు. నీకు నేను కష్టకాలంలో ఉన్నామా? ఇబ్బందుల్లో ఉన్నామా? సమస్యల్లో ఉన్నామా? ఎండిన భూమిలో ఉన్నాయా మన జీవితాలు? అడగండి ప్రభు. దేవా, ఇంతవరకు నేను వ్యర్థంగా జీవించా, ఇంతవరకు నాకు తెలియని నేను ఆరాధించా, వ్యర్థంగా నేను నా జీవితం గడిపేశా, ఆఖరి గడిలో సత్యాన్ని గ్రహించా. దేవా, నువ్వు నాతో మాట్లాడుతున్నావు నేను గ్రహింపు మనలో పుట్టాలి. ఆ మనస్తత్వం మనకు రావాలి. ఎవరినైతే దేవుడు ఏర్పరచుకున్నాడో, ఎవరు ఏర్పాట్లు అయితే ఉన్నారో ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధికి రావాల్సిందే. ఆయన అయితే విడిచిపెట్టాడు. తల్లైనా మనసు నింపగానే నేను మరవడని వాగ్దానం చేసిన దేవుడు. అలాంటి దేవుడు నీ పక్షాన నా పక్షాన ఉన్నప్పుడు మనం గౌరవకి బయటకు దేవుడు సన్నిధిలో ఉంటే నీకు నెమ్మది వస్తుంది, మనశ్శాంతి ఉంటుంది. నువ్వు ఎలా జీవించాలో, నువ్వు అసలు ఎవరి కోసం జీవించాలో, ఎందుకు జీవించాలో దేవుడే నీతో మాట్లాడు. ఆ పరలోకపు తండ్రి నిన్ను నన్ను ఏర్పరచుకున్నాం. ఆయన ఏర్పాట్లో మనం ఉన్నాం. ఆయన ఎంతగానో నిన్ను నన్ను ప్రేమించాడు. ఆయన ప్రేమ, ఆయన కనికరం, ఆయన దయ లేని ఎడల ఈరోజు ఈ ఆదివారం ఇలాగా సజీవులుగా ఆయన సన్నిధిలో కూడుకోవడానికి మనకు ఏ అర్హత ఉంది? మనకు ఏమైనా గ్యారంటీ ఉందా? ఈరోజు నేను ఖచ్చితంగా బతికింపుకోతాను ఏమైనా చెప్పగలమా? ఈరోజు పొద్దున్న నేను లేచి పని చేసుకున్నాను, నేను కొంచెంసేపు భోజనం చేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాను అని పడుకున్న తిరిగి లేచి లెక్కలో ఏమైనా గ్యారంటీ ఉందా? అని ఇంకా సజీవులుగా ఉన్నామంటే ఈ గడియ మంది, తర్వాత గడియ రావడో తెలియదు. సత్యాన్ని దేవుడు బయలుపరిచినప్పుడు, ఆ సత్యాన్ని మనం అనుసరించినప్పుడు మనం స్వతంత్రంగా జీవించవచ్చు. ఎంతకాలం ఈ లోకమనే ఇరుకులో, ఈ లోకమనే కట్టడాల్లో, ఈ లోకమనే బందీలో బంధింపబడి ఆ కట్టను ఎప్పుడు తెంచుకుంటారు? దేవుడు తెంపుతున్నాడు, తెంపేసి మనం వినిపించాడు. ఎప్పుడు మీకు స్వేచ్ఛ? ఎంతకాలం ఈ దుఃఖంలో బాధపడుతూ ఉంటారు, ఎంతకాలం నలిగిపోతూ ఉంటారు. సత్యాన్ని గ్రహించి కూడా స్వతంత్రులు ఎందుకు కాలేకపోతున్నారు? దేవుడు ఈరోజు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఆయన సన్నిధికి వచ్చి ఆయన అన్నాడు, నువ్వు వెళ్ళకున్నా సరే, నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వేం చేస్తున్నా సరే, నిన్ను మాత్రం నేను తోచిపుచ్చాను, నిన్ను మాత్రం నేను విడిచిపెట్టను. ఎవరు మరిచినా నేను మాత్రం నిన్ను మరవను.
కొంతకాలమే నీతో ఉండేది ఈ లోకంలో అందరం, కొంతకాలమే నీతో సహాయంగా ఉండేది అందరం. శాశ్వత కాలం నీ పరలోకపు తండ్రితో నువ్వు పరమలో ఉండాలనుకుంటున్నావా? ఈ జీవితం దేవుడి దగ్గర గడపాలనుకుంటున్నావా? దేవుడు చెప్పే ప్రతి మాట మనం గైకున్నాం. దేవుడు చెప్పే ప్రతి మాట మనం ఆలకించాలి. దేవుడు చెప్పే ప్రతి ఒక అంచనాన్ని మనం గ్రహించి ఆ ప్రకారం మనం సిద్ధపడాలి. యోహాను సువార్త పేజీ నెంబర్ 98. యోహాను సువార్త 17వ అధ్యాయం 23వ వచనం. ఆయనను నీవు ఉండుట వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపుతువనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించువనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చింది. చాలు. మన జీవితంలో ఈ ఒక్క మాట సార్, మనం ధైర్యంగా బతకడానికి, స్వేచ్ఛగా తిరగటానికి ఈ ఒక్క మాట సార్. ఆ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని ఎలాగైతే ప్రేమించాడో నిన్ను నన్ను కూడా అలాగే ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభుని ఎక్కువగాను, నిన్ను నన్ను తక్కువగాను ఆయన చోట్ల ఇద్దరిని సమానంగానే చూస్తున్నాడు. ఆయన్ని మనం అంగీకరిస్తే, ఆయన చెంత మనం ఒప్పుకుని ఆయన పాదాల కాడ కూర్చుని, ప్రభువా వ్యర్థంగా జీవించా, నా జీవితం అంతా కూడా వ్యర్థమైపోయింది, ఇంతవరకు నేను బాధపడ్డా, ఈ బాధ ఈ కష్టం నాకు అవసరంలా, నువ్వు నాతో ఉన్నావు ప్రభువా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నప్పుడు ఈ లోకం నాకెందుకు, ఎవరేమనుకుంటే నాకెందుకు, ఎవరో ఏదో అనుకుంటారని నా జీవితాన్ని నేను పాటు చేసుకోలేను కదా, నా స్వేచ్ఛ నేను వదులుకోలేను కదా, నా సుఖాన్ని నేను వదులుకోలేను కదా. ఆ సుఖాన్ని, ఆ స్వేచ్ఛని, ఆ ఆనందాన్ని మనకు ఆ ప్రభు ఇస్తున్నాడు, ఆ పరలోకపు తండ్రి ఇస్తున్నాడు. యేసు ప్రభుని ఎలాగైతే ప్రేమించాడో నిన్ను నన్ను కూడా అలాగే ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో మాత్రం మార్పు లేదు. మనలో మార్పులు ఉంటాయేమో కానీ యేసు ఆ పరలోకపు తండ్రి ప్రేమలో మాత్రం ఎప్పుడూ మార్పు లేదు. అందరినీ ప్రేమించాడు. ఆయన సన్నిధికి వచ్చిన వారిని ప్రేమించాడు, రాని వారిని ప్రేమించాడు, అందరినీ ప్రేమించాడు. ఎప్పుడైతే నువ్వు అంగీకరించావో యేసును ప్రేమించంటే నిన్ను కూడా ప్రేమించాడు. ఆ యేసు ప్రభుకి ఎలాంటి మహిమ ఉందో ఆ మహిమను నీకు ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఏ మహిమ అయితే పొందాడో ఆ మహిమ నీకు నాకు ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ పరలోకపు తండ్రి వాళ్ళ ఆ మహిమను మనం పొందలేకపోతామంటే కారణం ఏంటి? మన ఇష్టాన్ని మనం పొందుకోలేకపోతున్నాం, మన కోరికలు మనం విడిచిపెట్టుకోలేకపోతున్నాం. ఈ లోక ఆశయాన్ని మనం అవి లోకం గతించిపోయినా కానీ లోక ఆశయాన్ని మాత్రం పట్టుకుని మనం ఏడుస్తున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో మనం స్వేచ్ఛగా దేవుని పిల్లలుగా మనం తిరగలేకపోతున్నాం. నా పేరు, నా ప్రతిష్ట, నా గౌరవం, నా మర్యాద, ఏది గౌరవ మర్యాద ఎక్కడుంది? దేంట్లో ఉంది? వాళ్ళ దేవుడు చెప్తున్నాడు, నేను పిలుచుకున్నాను, ఎంతకాలం అలా ఉంటావు, ఎంతకాలం అలా మగ్గిపోతావు, ఎంతకాలం బాధలో ఉంటావు. గత సంవత్సరం గడిచిపోయింది, నూతనంగా అడుగుపెట్టు, నీకు నేను తోడున్నా. 3-4 వచ్చేది ఈ లోకంలో మాటలన్నీ కూడా వ్యర్థమైనవి. నేను నీకు సహాయం చేస్తాను, నిన్ను ప్రేమించేవాడు నేను, నీకు తోడుగా ఉండేది నేను. ప్రభు పిలుస్తున్నాడు. పిలుపుకి మనం లోబడాలి. మనం అనుకుంటాం, చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు నమ్ముకున్నాము, దేవుళ్ళో వచ్చేసాము, మేము దేవుడిని నమ్ముకున్నాము, దేవుడి కోసం జీవిస్తున్నాం, దేవుడి కోసం ఉంటాము. మనం అసలు నిజంగా దేవుడిని నమ్ముకున్నామా? దేవుడిని నమ్ముకున్నామా? మనం దేవుడిని నమ్ముకున్నాం అయితే మనం ఎప్పుడు ఉండాలి ఆనందం. దేవుడిని నమ్ముకున్నాము అని మనం చెప్పుకునే కంటే ఆ పరలోకపు తండ్రి చెప్పుకున్నాడు, మీరు నమ్ముకోవాలా, మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నా,
యోహాను సువార్త 15వ అధ్యాయం 2 పేజీలు వెనకరండి, 1 పేజీ వెనకరండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం, 15వ అధ్యాయం 16వ వచనం, పేజీ నెంబర్ 96. మీరు నన్ను ఆశించలేదు. ఆ, మీరు నా పేరున తండ్రిని ఏమడుగుతారో ఆ, అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించటకును మీ ఫలం మంచిగా నేను మిమ్మల్ని ఏర్పరచుకుని చాలు. ఎవరు ఏర్పరచుకున్నాడు మనల్ని? దేవుడు ఏర్పరచుకున్నాడు. మనం ఎలాంటి అనారోగ్యంతో బాధపడినా, ఎలాంటి బాధలో మనం బాధపడినా, ఎలాంటి కష్టంలో మనం ఉన్నా దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఇవాళ ఇంకా వాటి నుంచి మనం తెగించి ధైర్యం చేసుకుని బయటకు వచ్చి ఈ లోకాన్ని విడిచిపెట్టి ఎప్పుడైనా తండ్రితో ఉండాలనే ఆలోచన ఎవరికైతే పడుతుందో వాళ్ళ స్వేచ్ఛ, హ్యాపీ, దేని గురించి చింతించరు, బాధపడరు, దుఃఖించరు. బతికిన 4 రోజులు ఎంజాయ్, సంతోషం. నా భార్య, నా పిల్లలు, నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం, ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు దేవుడు? కొంతకాలం నీవు ఈ భూమి మీద కొన్ని రోజులు సంతోషం గడపడానికి నీకు అవసరం వాళ్ళని బట్టి ఉంచాడు, నీకు అవసరం లేని వాళ్ళని తీసేశాడు. ఇప్పుడు నీకు అంటే ఎవరు? ఆ పరలోక తండ్రి. మనం అందరం కూడా అదే స్థితిలో ఉంటాం. ఎవరికి సాధ్యతం కాదు. ఆ పరలోక తండ్రి మన సాధ్యతం. ఆ పరలోక తండ్రి మనం ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు కాదు, ఇవాళ నువ్వు మందిరానికి వచ్చావని కాదు, ఇవాళ నువ్వు దేవుడు నమ్ముకున్నావని కాదు, నువ్వు బాప్తిజం తీసుకున్నావని కాదు. దేవుడు ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? జగత్తు పునాది వేయక మునుపు, ఈ భూమికి పునాదులు లేనప్పుడు అప్పుడు ఏర్పరచుకున్నాడు దేవుడు. నన్ను ఇవాళ ఏర్పరచుకున్నాడు కాదు, ఇవాళ పిలిచిన పిలుపు కాదది. మనకన్నా ముందు కొన్ని యుగాల ముందు దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. పలానా రోజు, పలానా సాటున, పలానా మందిరంలో పలానా కూడుకుంటారని ఆ ప్రణాళిక దేవుడిలో ఉన్నమాలని ఇవాళ మనందరం కలిసి కూడుకున్నాం. సంఘంగా కూడి వచ్చాం, ఆయన సన్నిధిలో కూర్చున్నాం. కనుక ఆయన ప్రణాళిక ఎవరు ఎప్పుడు రావాలో, ఎవరిని ఎప్పుడు తీసుకురావాలో, ఎవరిని ఎప్పుడు నడిపించాలో ఆ సర్వసృష్టికర్తకి సమస్తము తెలుసు. ఆ పరలోక తండ్రి అంటే ఒక మందిరంలో కూర్చున్న దేవుడు అనుకుంటున్నారా? ఒక గ్రామంలో తిరిగే దేవుడు అనుకుంటున్నారా? ఒక రాష్ట్రంలో తిరిగే దేవుడు అనుకుంటున్నారా? ఒక దేశంలో ఉండే దేవుడు అనుకుంటున్నారా? సర్వలోకానికి సృష్టికర్త అయి ఉన్నాడు ఆయన. సర్వలోకాధిపతి ఆయన, సమస్తమును సృష్టించిన దేవుడు. అలాంటి దేవుడు ఎవరు నిన్ను అనిపించుకున్నాడు. ఈ భాగ్యం అనేకులకు లేదు, ఈ స్వతంత్రం అనేకులకు లేదు, కానీ మనకిచ్చాడు. వృద్ధులైనా, యవనస్తులైనా, నడి వయసు వారైనా, ఎవరైనా సరే మనకు గ్రహింపు ఉండాలి. వాళ్ళ అపవాది ఎక్కడ కనిపడుతుంది? దేనిలో అయితే మనం అతిశయపడుతున్నామో, అది ఎక్కడైతే ఆ కట్ట వీక్గా ఉంటుందో సరిగ్గా కట్టను దగ్గరుతూ ఉంటాడు. మనం అనుకోవచ్చు, నేను చేసేది అంతా మంచే కదా. ఎస్, నాకు తెలిసిన బట్టి భూసముద్రం నేను మంచిగా చేశా, కానీ దేవుడి దృష్టిలో పస్తుడిని అయిపోయా, పనికి మానవాడిని అయిపోయా, ఎన్నిక లేనివాడిని అయిపోయా. నన్ను అటు నుంచి ఇటు నుంచి ఎడపెడ కూడా వీడిని వదిలే, వీడు వద్దు అనుకున్నవాడు. కానీ నా ప్రభు అయితే నేనున్నా, నువ్వు నాకు కావాలి, నీ వాళ్ళని ఎవరు ఎక్కలా, నువ్వు నాకు కావాలి, నేనున్నా అని నా ప్రభు నన్ను చాలించాడు. నా ప్రభు ఆయన సన్నిధిలో నన్ను ఉంచోబెట్టుకున్నాడు. నా జీవితం, నా స్నేహితులతో, నా స్నేహం కోసం, ఆ స్నేహం కోసం తల్లిదండ్రులు కానీ, నా భార్యని కానీ జబ్బుని లెక్క చేయాల, అంత నిడిచిపెట్టేశాను. ఊరంగా చెప్పాలని నా తండ్రిని చావు కారణం నేనే. నా తండ్రి చక్కటి ఆరోగ్యవంతుడు. ఎప్పుడైతే నా నుంచి వచ్చే టార్చర్లు, ఆ ఒత్తిళ్ళు తట్టుకోలేక ఆయన అక్కడే వచ్చింది. మూడోసారి వచ్చినప్పుడు ఇంకా దేవుడు తీసుకుపోయాడు. జాగ్రత్త, యవనస్తులు మీ స్నేహాల గురించి ఆలోచిస్తున్నారు. మనకు కావాల్సిన స్నేహాలు కాదు, మన జీవిత బాట. మన స్నేహాలు మనకు కూడా రావు, మన ఫ్రెండ్షిప్ అయితే మనకు కూడా రాదు. దేవుడి సన్నిధే మనతో ఉంటుంది. దేవుడిని ఎప్పుడు మనం విడిచిపెట్టుకోకూడదు, దేవుడిని మనం కోల్పోకూడదు. తల్లిదండ్రులు బాధపడుతున్నామా?
అన్నదమ్ములను బాధపడుతున్నామా, అక్క చెల్లెలను బాధపడుతున్నామా? అందరినీ ప్రేమించాలి. అలాగే మన పెద్దవాళ్ళు ఏమైతే చెప్తున్నారో దాన్ని జాగ్రత్తగా గైకున్నాను. పెద్దవాళ్ళు మనకు హెచ్చరిస్తారు. ఎందుకు? మన మీద పగ, మన మీద ద్వేషమా? తల్లిదండ్రులు ఏ పిల్లలకైనా ద్వేషం, ఏ పిల్లలైనా ద్వేషించుకుంటారా? తల్లిదండ్రులు ద్వేషించుకునే వాళ్ళైతే పుట్టినప్పుడే మనం చంపేస్తారు. ఆ తల్లి ఆ పడ్డ ప్రసవం వేదన మొత్తం మర్చిపోతుంది ఆ బిడ్డను చూడగానే. అలాంటి బిడ్డని బాగా అపవాది ఎలా ఉంటుందో తెలుసా? తల్లిదండ్రులకి వ్యతిరేకమైన బాణాలుగా తయారు చేస్తుంది. అది మనం తెలుసుకోవాలి, అది మనం గైకునాలి. ఇప్పుడైనా మించిపోయింది లేదు. ప్రభువా నేను తప్పు చేశా, ఆ తప్పుపోయిన కుమారుడు, నా తప్పుపోయిన కుమారుడు కాదు, కావాలని వెళ్ళిపోయిన కుమారుడు. అలాంటి కుమారుడు మనం కూడా ఉన్నామేమో. ఆ పందులు కొట్టుకుంటే ఈ లోకంలో మనం కూడా ఉన్నామేమో. లోకం అనే పందుల్లో మనం ఉన్నామేమో. ఎప్పుడైతే ఆ పందులు కొట్టు తింటానికి వాడికి అసహ్యం వేసి ఆ మనసాక్షి గద్దించిందో, అసహ్యం వేసి ఎక్కడికి వచ్చాడు? నా తండ్రి దగ్గర పనుడు ఉన్న చాలు. జాగ్రత్త. ఏం గైకుంటున్నామో ఏమిటి? రోజు మందిరానికి వస్తున్నాం, ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నాం. మందిరానికి వచ్చేటి ఉపకారం. రోజు ఫోన్ చేస్తున్నాం. చిన్న భోజనం మనం వంట పట్టకపోతే మన తల్లిదండ్రులకు ఎంత బాధ. ఎన్నో వాక్యాన్ని మనం గైకుండకపోతే ఆ పనుల తండ్రి కూడా అంతే బాధ. మనం దేని గురించి జ్ఞానించుకుంటున్నాం, దేని గురించి మనం ఏక మనసు కలిగి ఉండాలనుకుంటున్నాం, ఏకాత్మ మనలో అందరిలోనూ ఉండాలని ఎందుకు మనం ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క యవ్వనస్తులకి పట్టుదల ఉండాలి. వృద్ధాప్యంలో ఉన్నవారైనా సరే. మనం ఎన్ని రోజులు ఉంటామో తెలియదు, ఏ రోజు కానీ దేవుడు పెంచుకుంటాడో తెలియదు. కానీ ఉన్న 4 రోజులు మాత్రం నా ప్రభు కోసం నేను జీవిస్తా. నా ఆఖరి శ్వాస విడిచిపెట్టి ముందే నా ప్రభు కోసం నేను జీవిస్తా. నా కోసం తన సమస్యలు విడిచిపెట్టేసుకున్నాడు, అన్ని వదిలేసుకున్నాడు. కానీ నా ప్రభు కోసం నేనేమిచ్చా? ఇవాళ ఏమంటామో తెలుసా మనం? దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం చేశాడు. అసలు ఏం చేయాలని కోరుకుంటున్నాను? దేవుడు నమ్ముకుంటే కష్టాలు ఉండకూడదు, బాధలు ఉండకూడదు, ఏడుపు ఉండకూడదు, అన్ని సుఖాలు సంతోషాలు పౌరపానులు ఉండాలి. సరే, మరి దేవుడికి నువ్వు నేను ఇచ్చాను. ఆయన అయితే నిన్ను నన్ను ఇప్పించడానికి మనం కష్టపడిన క్రయదానం మొత్తం ఆయన కట్టేశాడు. మనం చెల్లించవలసిన డబ్బు ప్రతిని వడ్డీతో నయాపైసతో సహా ఆయన కట్టించేశాడు. ఆఖరి రక్త పట్టు వరకు తనలో ఒంట్లో ఉన్న నీరుతో సహా బయటకు వచ్చే వరకు అలాగే కాచుకుంటూ కూర్చున్నాడు. మరి ఆయన కోసం నువ్వు నేను ఏమించిపెట్టుకున్నావు? ఏం క్రయం చెందించావు? ఏం క్రయదానం ఇచ్చావు ఆయనకి? మనం ఎప్పుడు కూడా పెద్దవాళ్ళకి విధేయులై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు 30 సంవత్సరాల వరకు కూడా ఆ మరియ గర్భం పుట్టినప్పుడు 30 సంవత్సరాల వరకు కూడా ఆ తల్లి మాట ఎదిరించడం కానీ, తండ్రి ఉన్నంతకాలం తండ్రి మాట ఎదిరించడం కానీ లేదు. అలాగని ఆ చెల్లెళ్ళు తమ్ముళ్ళు కూడా ఆయన్ని అపహాసించారు, ఎగతాళి చేశారు. అయినా సరే ఆయన బాధపడ్డా. తన తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఆయన ఓర్చుకున్నాడు. ఇవాళ 4 మాటలు వేసి 4 అడుగులు వేసినప్పటికీ మనం ఎలా పొందాడుకోవడం తెలుసా? కాళ్ళు పైకి వెనక ఎగరేసి 2 తీసుకుని నేను ఎంతవరకు ఎంతవరకు నీ జీవితం నేను కాపాడుతున్నావు? నువ్వు తీసుకున్న పాట నేను ఎంతవరకు నడిపిస్తుంది? నీతో నాతో నేను కలుపుకునే వాళ్ళు ఎవరూ రాదు, మన బంధువులు అనుకునే వాళ్ళు ఎవరూ రాదు. నీకోసం నా కోసం కాకపోతే ఏడ్చిన తల్లిదండ్రులే. కానీ దేవుడు ఏమన్నాడు? ఆమెను మరుతారేమో కానీ నిన్ను మాత్రం నేను మరవను, నిన్ను మాత్రం నేను విడిచిపెట్టు. జాగ్రత్త. దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడు? ఈ కొత్త సంవత్సరంలో కొత్తగా మనం అడుగుపెట్టిన మొదటి ఆదివారంలో దేవుడు మనతో హెచ్చరికగా మాట్లాడుతున్నాడు. ఆయన ఎంత భారం లేకపోతే దేవుడు మనతో ఈ మాటలు మాట్లాడుతాడు. దేవుడికి మనం రాకపోతే ఆయన గడవదా? ఆయన స్తుతించడానికి, ఆరాధించడానికి కోట్లాది కోట్ల దూతలు ఆయన ఎప్పుడు పరుచుకుడు అని గణపరుస్తూ స్తుతిస్తూ ఆయనతో ఉన్నాయి. కానీ ఆయన ఏమన్నాడు? నీ స్తుతులు సూత్రాల మీద ఆశీనుడై నేను ఉంటానంటాడు ఆయన. మనం గణపరిచే గణం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు.
కానీ మనం పెదాలతో పప్పులు ఉండేసి మనసుతో మాత్రం ద్వేషంతో ఉన్నాం. అవాళ రోమ ప్రభుత్వం ఆయన్ని బళ్ళంతో పడితేనేమో కానీ ఇవాళ మన అంతరంగంలో ఆలోచనతో ఆయన బళ్ళంతో పడుతుంది. మెలుపు కావాలి, మన జీవితంలో మెలుపుతనం కావాలి. ఎంతవరకు మనకు ఒకరు నేర్పుతారు ఎన్నది మీకు తెలియట్లా? మనం నోటికి రుచికరమైంది మనం కోరుకున్నామా తినడానికి? మన శరీరానికి ఏ బట్టలు కట్టుకోవాలో మనకు తెలియదా? ఆ బట్ట ఎందుకుంటున్నా? నీ నోటికి రుచికరమైన నాకు వద్దు ఇది వండు అని ఎంత అంటున్నావు? జీవితంలో ఎందుకు మనం తప్పు నిర్ణయం తీసుకుంటాం? ఎందుకు తప్పు ప్రవర్తిస్తూ ఉంటాం? ఎందుకు తప్పుపోతూ ఉంటాం? ఎందుకంటే నాకు ఒక పేరు ఉండాలి, నాకు ఒక ఘనత ఉండాలి, నన్ను పొగడాలి. మనసు కోరే కోరుతున్నా మన పాపంలోకి దారి తీస్తుందే కానీ మన స్వేచ్ఛమైన జీవితానికి కాదు. మన జీవితంలో ఏం కోరుకుంటున్నామో, దేన్ని మనం దేవుడి సన్నిధి నుంచి పొందలేకపోతున్నామో మనమే చూసుకోవాలి. జపన్నా గ్రంథం 774 జపన్నా గ్రంథం 774 జపన్నా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. ఈ దేవుడే యెహోవా ఈ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన నిన్ను రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమ బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును. దేవుడు ఎక్కడున్నాడు? ఇక్కడ నీ మధ్యన నా మధ్యన దేవుడు మనకు ఆశీనుడై ఉన్నాడు. ఇక్కడ మనం చూడగలిగితే ఆయన కనిపిస్తాడు. చూసే జ్ఞానం మనకుందా? మనం ప్రతి ఒక్కరు ముఖంలో శాసించున్నాడు కాదు, నాతో సహా. నేను గొప్పననే నేను చెప్పలా, అందరికన్నా పనికి మానవాడిని నేనే, అందరికైనా పాపంలో ఉన్నవాడిని నేనే, అందరికన్నా మూర్ఖుని నేనే. మనం చూడగలిగితే దేవుడు ఇక్కడే ఉన్నాడు. మన మనోనేతలు వెలిగింపబడితే దేవుడు మనకు కనిపిస్తున్నాడు, మన మధ్య ఉన్నాడు, మన మధ్య ఆశీనుడై ఉన్నాడు. ఆయన మందిరానికి వచ్చి అయ్యో దేవుడు నాకన్నా ముందు వచ్చి మన మందిరంలో కూర్చున్నాడే, ఆ ప్రభుతో నేను ఆ ప్రభు నాతో మాట్లాడుతున్నాడే, ఆ మాటలు నేను వినాలి, నేను దాన్ని అనుసరించుకోవాలి, ఆ ప్రకారం నేను జీవించాలి. ఎంతమంది మనం ఆ భయభక్తులు కలిగి ఉన్నాం? దేవుడు సంతోషించాలంటున్నాడు, నన్ను చూసి ఆనందిస్తానంటున్నాడు. ఎప్పుడు? మన ఇష్టాంతంగా మనం గంతులేసినప్పుడా, మన ఇష్టాంతంగా పెద్దలకు వెదురు తిరిగినప్పుడా, మన ఇష్టాంతంగా అమ్మన బూతులు తిట్టినప్పుడా? మరి ఎప్పుడు ఆనందిస్తాడు? నన్ను చూసి ఎప్పుడు ఆనందిస్తాడు? కొత్త సృష్టి నీలో కొత్త సృష్టి రావాలి. కొత్త సృష్టి అంటే ఏంటి? నువ్వు మళ్ళీ జన్మించాలి. ఎలా జన్మిస్తావు? ఎప్పుడైతే పాత దాన్ని విడిచిపెట్టుకుంటూ కొత్త దాన్ని నేను ప్రారంభిస్తానో నీ పారంలో నువ్వు పడిపోతావు. పడిపోవని అంటలా, ప్రతి ఒక్కరూ పడిపోతావు. కానీ పడిపోయిన కానీ ఆడుకోకుండా లేచి దాన్ని దులుపుకుని తుడుచుకుని మళ్ళీ ఆ మార్గాన్ని మనం పరిగెడుతూ ఉన్నప్పుడు అప్పుడు దేవుడు ఆనందిస్తాడు. అప్పుడు నీకు తోడై ఉంటాడు. ప్రభు నా చేతకాట్లా, నేను పడిపోతున్నా. చిన్నపిల్లలప్పుడు తప్పు చేసి నడిచేటప్పుడు ఆ పిల్లలు పడిపోతున్నప్పుడు మనం ఏం చేస్తాం? కూడా ఎలా అయితే చేతి పట్టుకుని కూడా నడుస్తామో ఆ తండ్రి కూడా నీతో నాకు అలా నడుస్తున్నాడు. కూడా ఎక్కడ పడిపోతాడో నా బిడ్డ. ఆ పడిపోయినప్పుడు ఆ బిడ్డ పడిపోతాడు, మనం ఏం చేస్తాం? ఏడుతుంటే గొప్ప లేపి శుభ్రంగా తుడిచేసి దులిపేసి మళ్ళీ ఆ పర్లోక తండ్రి కూడా అంతే. మనం పడిపోయినప్పుడల్లా, మనం బాధపడినప్పుడల్లా ఆయన వస్తున్నాడు, మళ్ళీ కడుగుతున్నాడు, తుడుస్తున్నాడు, మళ్ళీ నడిపిస్తున్నాడు. ఎప్పుడైతే ఆ మార్గాన్ని మనం సంతోషంగా ఇష్టపూర్వకంగా అంగీకరిస్తామో ఆ మార్గాన్ని నడవడానికి మనం ఇష్టపూర్వకంగా సంతోషంగా జీవించడానికి మనం ముందుకు సాగుతామో దాన్ని చూసి దేవుడు ఎంతో ఆనందిస్తాడు, సంతోషపడతాడు. అలాంటి పరలోక తండ్రికి మనం ఏమి ఇవ్వగలం? నీకు నాకు ప్రతిసారి అని తోడుగా ఉన్నాను అంటున్నాడు. ఎండిన భూమి మీద
మనం జల ప్రవహింపజేస్తాను అంటున్నాడు. నీటి బుగ్గలుగా ఆయన మొత్తం ఉన్నాడు. నీటి బుగ్గలు మనం పుట్టిస్తున్నాడు. ఆ జీవం తీసుకునే శక్తి మనకి ఇస్తున్నాడు. ఆయనతో మనతో సమావేశం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువుని ఎలాగైతే ప్రేమించాడో నిన్ను నన్ను అలాగే ప్రేమిస్తున్నాడు అంటున్నాడు. తల్లైన మనుషులేమో కానీ నేను మరవను, నీతో ఉంటాను అంటున్నాడు. నువ్వు ఎలా ఉన్నా సరే, నువ్వు నా సన్నిధికి వచ్చావా, నువ్వు నా దగ్గరికి వచ్చావా, నేను తోచుకొచ్చాను. నువ్వు మొక్కుబడి చెల్లిస్తావు అవసరంలా, నువ్వు గొలుపోతులు కొట్టడం అవసరంలా, నువ్వు కానుకలు అయ్యే అవసరంలా. ప్రభువుకి నువ్వే కావాలి. నీ డబ్బు నువ్వు ఇచ్చే కానుకలు ప్రభువు ఎక్కవా. ఆయనకే శ్రీమంతులైన పరలోకపు తండ్రి అయినా ఆయనకెందుకు ఇవన్నీ? నీవు కావాలి, ఆయనకి నువ్వు కావాలి. ఈరోజు నీ కోసం నా కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. చేతులు చాపి రాపిడ్డాలని పిలుస్తున్నాడు. మనం సిద్ధంగా ఉన్నామా? ఆయన పిలుపు లోబట్టాలి. ఎప్పుడైతే మనం లోబడతామో, ఆయన పిలుపు మనం ఎప్పుడైతే సెవకుతామో అప్పుడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. ఒక పాపి రక్షింపబడినప్పుడు పరలోకం ఆయన ప్రేమ ఎందుకు చేస్తాడట. అలాంటి మహిమగల దేవుడు నీతో నాతో ఉన్నాడు. అందులో పెట్టి దేవుని మనం స్తుతించాలి, గణపరచాలి. దేవుడు అయితే మనకు తోడై ఉన్నాడని మనం ఎప్పుడూ మర్చిపోవద్దు. ఇది మనకు దేవుడు ప్రతిసారి కూడా హెచ్చరించే మాట. నేను నీతో ఉన్నా, నీ సహాయం చేస్తున్నా, నీ తోడై ఉన్నాను. కాబట్టి మనం ఎలా ఉండాలి? ఆయన బిడ్డలుగా ఆయన దగ్గర మనం గోచాడాలి. మన పిల్లలు మనం ఎలాగైతే మానవం చేసి నాకు అది కొను, ఇది కొని, నాకు అది కావాలి, ఇది కావాలని ఎలా అయితే మానవం చేస్తాం, ఆ పరలోక తండ్రి కూడా మన పట్ల అలాగే చూస్తున్నాడు. మనం ఎప్పుడైతే మానవం చేసి అడుగుతామో ఆయన ఎంతో సిద్ధంగా ఉన్నాడు. మనం సిగ్గుపడవసరం, మనం ఎవరి ముందు సిగ్గుపడవసరం. తండ్రి ముందు సిగ్గుపడకుండా మనం నిలబడ్డామా? లోకంలో నువ్వు ఎవరి ముందు సిగ్గుపడవసరం. నువ్వు లోకంతో సిగ్గు అవమానం అనుకుంటూ జీవిస్తున్నావా? శాంతితో సిగ్గుతో అవమానంతో మనం ముందుకోవాలి. కాబట్టి పరలోక తండ్రి ఏమైతే నీతో నాతో మాట్లాడాడో దాన్ని గడుపుతున్నాను. నా సమయాన్ని తీసుకుంటారు.